హలో అండి, ఈరోజు వీడియోలో టమాటా పచ్చడిని టేస్టీగా ఎలా చేస్తారో చూపిస్తాను రండి. బాణీల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 7 పచ్చిమిరపకాయలను ముక్కలుగా విరిచి ఆయిల్లో వేయండి. పచ్చిమిరపకాయలను డైరెక్ట్గా వేస్తే పేరి ఆయిల్ మీద పడుతుంది. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించండి. ఈ రెండు వేగిన తర్వాత 3 పెద్ద టమాటాలను ముక్కలుగా చేసి ఆయిల్లో వేయండి. వీటిని కూడా వేయించండి. ఈ కన్సిస్టెన్సీలో టమాటా ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. టమాటా ముక్కలు చల్లారిన తర్వాత దీనిలో పావు చెక్క ఉల్లిపాయ, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కల్లుప్పు, 2 కనుములు చింతపండు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం అదే బాండల్లో 1/2 టేబుల్ స్పూన్ గీ వేయండి. గీ వేడైన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాంటాలు లేకపోతే ఆవాలు కూడా వేసుకోవచ్చు. ముక్కలుగా చేసిన 2 ఎండుమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపు వేయడం వలన పచ్చడికి మంచి కలర్ వస్తుంది. పోపు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ.